అరుణాచల యాత్ర. ఒకప్పుడు సుదర్శన్ అనే భక్తుడు తిరునామలైకి వెళ్లి అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనే సంకల్పంతో యాత్ర ప్రారంభించాడు. అతడి జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులు ఉండేవి. కాని శివుడిపై అతడి విశ్వాసం ఎంతో బలమైనది. సుదర్శన్ చాలా దూరం నుంచి నడిచి వచ్చి అరుణాచల పర్వతానికి చేరుకున్నాడు. అతడు గిరి ప్రదర్శన చెయ్యాలనుకున్నాడు. కాని అతడి ఆరోగ్యం అంతలా బాలేదు. శక్తి లేని స్థితిలో కూడా శివునిపై భక్తి పట్టు వదలలేదు. సుదర్శన్ గిరి ప్రదర్శన ప్రారంభించగానే అతడు తడబడిపోయాడు. నడవడం అసాధ్యమయ్యే స్థితిలో ఉన్నాడు. అదే సమయంలో శివుడు ఒక సాధారణ సన్యాసి రూపంలో అతడి ముందుకు ప్రత్యక్షమయ్యాడు. శివుడు అతనికి భయపడకండి, నేను మీతో ఉంటాను, నా చేతి నుంచి ఆశ్రయం పొందండి అని నిశ్శబ్దంగా చెప్పాడు. సన్యాసి రూపంలో ఉన్న శివుడు సుదర్శన్కు గిరి చుట్టూ నడిచే మార్గం చూపించాడు. సుదర్శన్ నడవలేని చోట శివుడు అతని భుజం పైన ఎత్తుకొని నడిపించాడు. సుదర్శన్ గమనించలేకపోయాడు. కాని అతడికి శరీరంలో కొత్త శక్తి మరియు ఉత్సాహం కనిపించింది. ప్రతి అష్టలింగం దగ్గర శివుడు ఆగి సుదర్శనికి ఆ లింగాల ప్రాముఖ్యత వివరించాడు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత సన్యాసి రూపంలో ఉన్న శివుడు నిజ రూపంలో దర్శనమిచ్చాడు. శివుడు నీ భక్తి, విశ్వాసం, నీ జీవితం కష్టాలన్నీ తొలగించాడు. నేను ఎల్లప్పుడూ నీతో ఉంటానని అనుగ్రహించాడు. సుదర్శన్ ఆనందంతో కడచూపు తిరిగి చూసగా శివుడు అరుణాచల పర్వతంగా రూపాంతరం చెందాడు. భక్తి, విశ్వాసం ఎంతటి కష్టాలైనా అధిగమించగలవు. శివుడు గిరి ప్రదక్షిణ శరీరానికి కాదు, మనసుకు పునరుత్తేజం ఇవ్వడమే లక్ష్యం. శివుడు భక్తుల పిలుపుకు ఎల్లప్పుడూ ప్రత్యక్షమవుతాడన్నది ఈ కథ యొక్క ప్రధాన భావం.